నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర వేడుకల్లో సందర్భంగా మన సోదరులు మేదర సంఘం వాళ్ళు ర్యాలీగా వచ్చి భగవంతునికి అమ్మవారికి అభిషేకము అలాగే ప్రసాద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన సోదరులు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే మేదర సంఘం కష్టపడి చేనేత కార్మికుల్లాగా కష్టపడి పైకి వచ్చిన వారు, అలాంటి కులము ఈరోజు ఇంత గొప్పగా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు చంద్రన్న గారు కావచ్చు, వెంకటరమణ గారు కావచ్చు, తిరిగి నాయకత్వం వహిస్తూ ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసిన వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఆలయ కమిటీ తరఫున. జై మేదరా, జై మేదరా, జై మేదరా, జై మేదరా. గ్రామదేవత అయిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ వారు మా పలమనేరు మేదర సంఘం తరపున అమ్మవారికి అభిషేకము మరియు అన్నదానము చేయుటకు వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఆలయ కమిటీ చైర్మన్ అయిన శ్రీధర్ నాయుడు మరియు వాళ్ళ పాలక వర్గానికి మరియు ఎండోమెంట్ కమిటీ వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మామూలు గ్రామ దేవత అంటే మామూలుగా మొట్టమొదటి దేవుడు మనకు హిందువ సాంప్రదాయ ప్రకారము ఆలయ గంగమ్మ అంటే గ్రామ దేవతకు మొక్కుని ఏదన్నా మనము పని ప్రారంభించాలంటే కూడా ఆలయం మనము గ్రామదేవతని మన ఆయమ్మ ఆశీర్వదించి ఆయమ్మ ఆశీర్వాదాలు మనము పొంది ఏదైనా ప్రయత్నం చేస్తే దిగ్విజయంగా జరుగుతుందని మన పూర్వీకుల యొక్క నమ్మకం. ఎందుచేతంటే పూర్వకాలం నుంచి కూడా ఎంతోమంది మన పాలించిన రాజులు కానీ మిగతా జమీందారులు కానీ ఎక్కడైనా ప్రయాణం చేసేవాడు కానీ యుద్ధానికి బయలుదేరేటప్పుడు కానీ అమ్మవారి యొక్క గ్రామదేవత యొక్క గంగమ్మ మారమ్మ వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైనా యుద్ధంలో జయించుకొని వచ్చేవాళ్ళు. అలాగే ఈరోజు కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఈరోజు మన భారతదేశానికి పాకిస్తాన్లో ఈరోజు యుద్ధం జరుగుతోంది. అందువలన ఈరోజు మన గ్రామదేవత అయిన గంగమ్మ ఆశీస్సులు ఆ బలాన్ని మన భారత సైన్యానికి కూడా ఇవ్వాలని ఆమెని ఆశీర్వదించుకుంటూ ఈ కమిటీకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం మన పలమనేరు పట్టణంలో గంగమ్మ జాతర సందర్భంగా మాకు మేదర సంఘము ఈరోజు మాకు ఈ కమిటీ తరఫున మాకు గంగమ్మ జాతర అభిషేకం చేయటకు మేము మేదర సంఘం తరఫున వేణుగోపాల స్వామి గుడి నుండి ఇక్కడి వరకు మేము ర్యాలీతో రావడము, అలాగే మాకు సహకరించిన మా శ్రీధర్ నాయుడు గారికి అలాగే పాలక వర్గానికి మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గుడి కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ముందుగా కాంచెల మేదర సంఘం తరఫున అనంతపేట ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ వారు ఇచ్చిన డేట్ ప్రకారం మేము ఈరోజు అభిషేకము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మేదర సంఘం తరఫున. ఇలాంటి కుల సంఘాలన్నీ కలుపుకొని ఆలయ కమిటీ వారు చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఐకమత్యమే మహాబలం అనే విధంగా ప్రతి ఈ పలంనేరు ఆదర్శంగా తీసుకుని కుల సంఘాలంతా కలుపుకొని ప్రతి పల్లెలోన కుల సంఘాలతో దేవాలయాల్లో పూజలు నిర్వహించే విధంగా అందరూ ఉంటే బాగుంటుందని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎండోమెంట్ వారికి, ఆలయ కమిటీ వారికి, ఈ పల్లెనేరు గ్రామ పెద్దలకి, అట్లాగే అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారికి మా మేదర సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇచ్చేసిన గంగమ్మ పూజకు ఇచ్చేసిన మేదర సంఘం ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు, కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాల ముందు మేమందరూ
అన్ని వర్గాలకి తల్లి గంగమ్మ తల్లి ఓ వర్గానికి ఓ రోజు ఇస్తామని ఆ రోజు డిస్కషన్ చేసే సందర్భంలో చంద్రన్న అయితేనేమి వెంకటరమణ అయితేనేమి అన్ని వర్గాల నాయకులు అన్ని కులాల నాయకులు అసోసియేషన్ అందరూ సహకరించారు. అది దినదినము అభివృద్ధి చెందుతూ మాకెంతో సంతోషాన్ని ఇస్తా ఉంది. మనం ఆ రోజు 10 ఏళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు గంగ వేషకాలు చిన్న వేషకాలు ఉన్నాయి. అంతకుముందు పండగ సందర్భంలో చాటు రోజు 6 రోజే వైభవంగా ఉంటా ఉండింది. మేము గత 10 ఏళ్ళ ముందు కొంతమంది కూర్చొని ఒక రాసినాం, అన్ని వర్గాలను ఒక రోజు కేటాయిస్తాము. ఆ వర్గాలు తెల్లారి మార్నింగు సాయంత్రము వైభవంగా ఉండాలి గంగమ్మ తల్లి. అది రోజు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా అనేక సంఘాలు అసోసియేషన్లు వచ్చి మా పేరేని కొట్లాట్లు పోలీస్ కంప్లైంట్ వరకు పోయినాయి, మా పేరేయాలని. కానీ గత 10 ఏళ్ళు ఏముందో అదే మేము పాంప్లెట్ ప్రింట్ చేసినాము. మిగతా ఎవరన్నా ఆసక్తి ఉండేవాళ్ళు మిగతా సమయాల్లో ఉన్నాయి, ఆ సమయాల్లో వచ్చి భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అమ్మవారిని ముట్టుకోవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. కానీ గత 10 ఏళ్ళ నుంచి వేసిండే పాంప్లెట్లు వేసిండే పేర్లే మేము వేస్తున్నాం. ఎందుకురా అంటే ఇప్పుడు రెడ్డి సంఘము, వడ్డర్ సంఘము, కొన్ని సంఘాలు కాంపిటీషన్ అయిపోయినాయి. దానివల్ల ఇది మీరు పత్రికాముఖంగా ఈ విషయాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నా పర్సనల్గా.